హలో, నమస్తే అండి. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. అదే ఇప్పుడు ఆ రాజమండ్రిలోని క్రైమ్ అయింది కదా. ఆ, ఈ చోటు అలాగే వాళ్ళ స్నేహితులు ఇద్దరిని తీసుకొచ్చినట్లున్నారు. అవును, ఏంటి సార్ ఇష్యూ అది? అది ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసు. ఆ, ఆ, అయితే ఇప్పుడు చోటు వాళ్ళకి ఒక లవర్ ఉంది ఇక్కడ. ఆ, ఆ లవర్ వాళ్ళ అన్న దివేష్ అని చెప్పేసి వాళ్ళ అన్న. ఉమ్, వాళ్ళ అన్నకు వీళ్ళకి మొదలు క్లాసెస్ ఉండి వాళ్ళ అన్నని ఏదో ఇరికియాలని చెప్పేసి వాళ్ళ కార్లో గాంజా పెట్టి ఉమ్. వాడిని ఇరికియాలని చెప్పి ప్రయత్నం చేసిర్రు వాళ్ళ. వీళ్ళు ఇరుక్కున్నారు. వీళ్ళు ఇరుక్కున్నారు. ఆ, ఇక తర్వాత వచ్చేసి చోటు నేను చేయలేదు అది అని చెప్పి అన్నాడు. ఉమ్, బట్ ఏంటంటే ఈ ఎవరైనా జాకీ అని ఉన్నాడు, చోటు వాళ్ళ ఫ్రెండ్, స్నేహితుడు. స్నేహితుడు, వన్ ఫ్రెండ్, చోటు ఆ, ఫ్రెండ్. ఉమ్, వన్ ఫ్రెండ్ త్రూ అంతా చేయించారు. ఒక 7-8 మెంబర్స్ ఉన్నారు దాంట్లో. ఉమ్. అంటే అంటే వీళ్ళేదో ఏదైనా వ్యాపారం చేస్తూ దొరికారండి, లేకపోతే లేదు లేదు, వ్యాపారం లేదు. ఈ పర్సనల్ ఇష్యూలనే ఇది జరిగింది అంతే. జస్ట్ ఉమ్, వాడిని ఏదో అంటే ఇట్లా పెట్టేసి చేస్తే వాని మీద కేసు అయ్యి జైలుకి పోతాడు అనే ఇంటెన్షన్ తో రివెంజ్ అంతే. అమ్మాయి వాళ్ళ రివెంజ్ అమ్మాయిని ఏడిపించడానికి. దానికి ఏంటంటే వీళ్ళు వేరే ఏదైనా ఐటమ్ వాడుకున్న బాగుండు కానీ గాంజాయిని వాడుకున్నారు. ఉమ్, అట్లా అది సివియర్ అయిపోయింది. ఓకే సార్. ఇష్యూ అంతా అదే. కాకపోతే వీళ్ళు సప్లై చేసేటోళ్ళు కాదు, స్మగ్లింగ్ చేసేటోళ్ళు కాదు. అదే అదే సార్. వాళ్ళ ఫ్రెండ్ లవర్ కోసం అట్లా చేసిరు. ఓకే. వాళ్ళు ఇప్పుడు రిమాండ్కి వెళ్ళిపోయారండి అంతా? అవును, వెళ్ళిపోయారు, రిమాండ్కి వెళ్ళిపోయారు. ఓకేనండి. ఓకే.